ఓం శ్రీ మాత్రే నమః. దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రేపటి రోజు నుంచి కూడా అన్ని పెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయండి. బ్రహ్మంగారు చెప్పినటువంటి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి ఒక బంధం వలన కొన్ని పెను మార్పులు అయితే జరగబోతున్నాయండి. ఈ 3 రోజుల్లో కూడా వీరు కొన్ని విషయాలను అయితే తెలుసుకోబోతున్నారు. కొన్ని వార్తలు అయితే వింటారండి. అవి శుభవార్తల అశుభవార్తల అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎవరైనా సరే ఇంకా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారు చాలా గొప్ప తెలివి గలవారని చెప్పుకోవాలండి. వీరికి చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరికైనా సరే ఆపద వచ్చింది అంటే మేమున్నాము అనే భరోసా ఇస్తూ ఉంటారండి. ఈ రాశి వారి గురించి ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని వివరాలు కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా వివరంగా తెలుసుకోండి. ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి మీ పనులన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేసి ఈ వీడియోని చివరి వరకు వినండి. మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీకు అనుకూల సమస్యలు లేదంటే అననుకూల సమస్యలు ఎదురవబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోండి. మీకు ఒక బంధం వలన ఒక సమస్య అనేది రాబోతుంది. ఆ బంధం ఎవరు అంటే ఏ విధంగా ఉంటారు, వారు మీకు తెలిసిన వారా లేదా తెలియని వారా, మీ బంధువులా లేతే మీ ఫ్రెండ్సా అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించండి. ఈ రాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరుగుతుందండి. ఎందుకంటే బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారండి. ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అయితే పడ్డారో అన్నిటికంటే ఎక్కువ ప్రతిఫలం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి. అన్నింటిలో కూడా శుభవార్తలు వినబోతున్నారు. ఎందుకంటే రేపటి రోజు నుంచి మీకు అన్నీ కూడా శుభగడియలే ఉండబోతున్నాయి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వలన మీరు రేపటి రోజున ఒక శుభవార్త అయితే అందుకోబోతున్నారు. కానీ మీ బంధాల్లో కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ బాధలు పడుతూ అన్నీ కూడా వీరిపైనే ఉంచుకుని వీరి మనసులో ఉంచుకుని కుటుంబానికి ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన వారై ఉంటారండి. అదేవిధంగా ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు అనేవి అన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని ఎన్నో సమస్యలన్నిటికీ కూడా ఎదురు నిలబడి ఒక స్థాయిలోకి వచ్చారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు ఒక బంధానికి ఒక సమస్య అనేది రాబోతుందండి. అది మీ ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, మీ బంధుమిత్రుల వల్ల కావచ్చు, లేదంటే మీ స్నేహితుల వల్ల కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే మీకు ఒక బంధానికి అయితే ఒక సమస్య రాబోతుందండి. ఆ బంధం ఎవరు అంటే ఆ సమస్య ఏ విధంగా రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి. ఈ రాశి వారి యొక్క గుణగణాలు చాలా మంచిగా ఉంటాయండి. వీరు చాలా మంచివారు. వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వీరి మనసు కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి. ఎందుకంటే ఏ ఒక్క విషయాన్ని కూడా వీరు మనసులో పెట్టుకుని పైకి చెడుగా మాట్లాడడం అంటే లోపల చెడు పెట్టుకుని పైకి మంచిగా మాట్లాడడం అనే విషయాలు కూడా వీరికి ఎప్పుడూ కూడా ఉండవు. ఏది మొహం మీద చెప్పాలో అదే చెప్పేస్తూ ఉంటారండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతూ అసలు ఉండరు. అదేవిధంగా ఈ రాశి వారు ఎదుటి వారికి ఎవరికైనా సరే ఏ కష్టాలు వచ్చినా సరే మేమున్నాము అనే భరోసాని ఇస్తూ ఉంటారండి. వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఎదుటి వారికి సహాయం చేసే గుణం అనేది కలిగి ఉంటారు. కానీ ఒకప్పుడు వీరు ఎదుటివారు అంటే వీరు సహాయం చేసే వీరికి ఎన్నో కష్టాలు పెట్టి వీరిని ఎన్నో బాధలు పెట్టి వారైనా సరే వారికి ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను అనే భరోసా మాత్రం వీరు ఇస్తూనే ఉంటారండి. అంటే వీరికి ఎంత చెడు కలిగించినా సరే దాన్ని మర్చిపోయి ఎదుటి వారికి మాత్రం సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా రేపటి రోజున వీరికి ఒక బంధం వల్ల ఒక సమస్య అంటే మీ తోబుట్టు వల్ల మీకు ఒక సమస్య అనేది రాబోతుందండి. అది ఏ విధంగా రాబోతుంది, అది మీ డబ్బు పరంగానా లేదా మీ ఆస్తి పరంగానా లేదా మీ జీవిత భాగస్వామి పరంగానా అంటే అది ఏ విధంగా అయినా రావచ్చండి, చెప్పలేము. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏం చెప్తామో మీకు అర్థమవుతుంది. బ్రహ్మంగారు చెప్పినట్టు మీరు ఎన్నో కష్టాలు పడుతూనే ఉన్నారండి. ఆ కష్టాలన్నిటికీ కూడా రేపటి నుంచి మీరు ఒక మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుకోబోతున్నారండి. మీకు ఇంతవరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి డబ్బు సమస్యలు అనేవి కూడా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజు నుంచి మీకు అంతా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. అది చూసి వారవలేక మీకు మీ తోబుట్టు వల్ల మీకు ఒక సమస్య అనేది రాబోతుందండి. ఎందుకు వీరు అంటే సుఖపడుతున్నారు అనే విధంగా మీ తోబుట్టు కూడా మీకు చెడు చేయాలి అని చూస్తున్నారండి. కాబట్టి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. ఈ రోజుల్లో మన
తన అని ఎవరు కూడా ఉండట్లేదండి. డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మనిషికి ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదండి. కాబట్టి మీరు కూడా ఆ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు కూడా అదే విధంగా నడుచుకోవడం అనేది మీకు చాలా మంచి జరుగుతుంది. రేపటి రోజున మీకు మీ తోబుట్టువుకి మీకున్నటువంటి కొన్ని డబ్బు కానివ్వండి, ఆస్తి కానివ్వండి, వీటి వల్ల మీకు రేపటి రోజున ఒక చిన్న సమస్య అనేది రాబోతుందండి. ఆ సమస్య మీరు జాగ్రత్తగా చాకచక్యంగా మీరు మంచిగా కోపం తెచ్చుకోకుండా మాట్లాడుకుంటే అదంతా కూడా సాల్వ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ కూడా అతికి మించి కోపాన్ని మాత్రం తెచ్చుకోబాకండి. అదేవిధంగా రేపటి రోజున మీకు మీ వ్యాపార పరంగా కానీ మీకు అభివృద్ధి అయితే రాబోతుందండి. మీరు వ్యాపారంలో మంచి అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు మంచి ప్రమోషన్లు అందుకుని ఉద్యోగ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా లేకపోలేదండి. అదేవిధంగా మీకు రేపటి రోజు నుంచి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి జరుగుతుంది. మీరు ఎంతవరకు ఎన్ని కష్టాలు పడ్డారో అంతకు మించి రెట్టింపు ప్రతిఫలం అయితే మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయండి. ఆరోగ్య సమస్యలు ముందుగానే తెలుసుకొని మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు వారి యొక్క మాట విని వారి యొక్క సలహా మేరకు మీరు నడుచుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో కూడా కాస్త సమయాన్ని అయితే గడపడానికి కేటాయించండి. అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడానికి కేటాయించండి. అదేవిధంగా రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదండి. అంటే మీరు రేపటి రోజు నుంచి ఇక మీ జీవితంలో కొన్ని శుభ సూచకానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది ఏ విధంగా అయినా కావచ్చండి. అంటే పెళ్లి కాని వారికి పెళ్లి గడియలు రావచ్చు, లేకపోతే మీరు ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఉద్యోగ గడియలు రావచ్చు. అంటే మీరు ఉద్యోగం కొట్టే అవకాశాలు, లేకపోతే మీకు ప్రమోషన్లు కావాలి అనుకునే వారికి ప్రమోషన్లు రావడము, విద్యారంగంలో ఉన్న వారికి మీరు విద్యార్థులు మంచి ర్యాంకులు కావాలి, మంచి సీట్లు కావాలి అనుకునే వారికి రేపటి రోజున కూడా అన్ని శుభవార్తలే వినబోతున్నారని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఎవరైతే చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం చిన్న చిన్న సమస్యలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ప్రయాణం చేసే చోట కొంచెం కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి వారి వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి దానిచే మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి. వీలు కుదిరితే గురు ఆలయానికి వెళ్ళండి. అంటే విష్ణుమూర్తుల యొక్క దర్శనం అనేది మీకు చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా నిత్యము కూడా మీరు శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోనండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుతూ ఉంచడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి శుభ సమయం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఏ సమస్యలైనా మనసులో ఉంటే మాత్రం మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అటన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టేసే అవకాశం అంటే వారి యొక్క సలహాలు సూచనల వల్ల మీకు అన్నీ కూడా సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవాలి. వారు ఎంతో ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. వారితో కొంచెం మీరు మనసు విప్పి మాట్లాడుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా సమాధానం అనేది దొరుకుతుందండి. అదేవిధంగా రేపటి రోజున మీకు చాలా కాలం నుంచి మీ స్నేహితులతో మీరు ఎవరైతే కొంతమందితో విభేదాలు జరిగి ఉన్నాయో వారు రేపటి రోజున మీకు అనుకోకుండా పరిచయం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి. అంటే మీకు వారు ఎవరో తెలుసు, కానీ మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుకోవడం లేదు. రేపటి రోజు నుంచి మీకు వారు కానీ మీరు కానీ మాట్లాడుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అనుకోకుండా మీకు ఫోన్ కాల్ రావడము, అదేవిధంగా మీరు కూడా అనుకుంటూ ఉంటారు, ఎందుకు మనకి ఇన్ని సమస్యలు, ఏమైంది, మనం ఇట్లా ఎందుకు పద్దాక గొడవ ఆడుకుంటున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే మీకు ఫోన్ కాల్ రావడం, అంటే మీ స్నేహితుల దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది. మీరు అప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సర్దుకుపోతాయి. కాకపోతే మీ గుణగణాలు చూసి చాలామంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీతో మంచిగా ఉన్నట్లే ఉండి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి చేతిలో మీరు ఎప్పుడూ కూడా మోసపోతూనే ఉంటున్నారు. ఆ విషయం కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకుని ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనే విషయాలు కూడా తెలుసుకోండి. కానీ మీరు మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళలాగా చూస్తూ ఉంటారు. కాకపోతే ఆ విషయం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెడ్డవాళ్ళు ఎవరో మంచి వాళ్ళు ఎవరో కూడా తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. కోపం వచ్చినప్పుడు కోపంతో మాట్లాడడం, సంతోషం ఉన్నప్పుడు సంతోషంగా మాట్లాడడం కాదండి. ఎప్పుడూ ఒకే విధంగా ఉండటం అనేది చాలా మంచిది.
అదేవిధంగా మీరు పైకి వెళుతుంటే వారు ఓర్వలేనితనంతో మిమ్మల్ని కిందికి లాగాలి. అంటే మీరు ఎదుగుతుంటే మీ ఎదుగుదలను చూడలేక వారు ఓర్చలేకపోతున్నారు. ఆ విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు దిష్టి అనేది ఎక్కువగా తగులుతుంది. అప్పుడు ఉప్పు పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. రోజు ఏంటి ఇలానే చెప్తున్నారు అని అనుకుంటే కాదండి. ఇది ఖచ్చితంగా మీకు ఇలా జరుగుతూనే ఉంటుంది. మీరు గమనిస్తున్నారో లేదో కానీ మీ జీవితం అనేది ఇలానే సాగిపోతూ ఉంటుంది. కాబట్టి మన జీవితం మారిపోవాలి, కాస్త మనం మారాలి అనుకుంటే మాత్రం కొన్ని పరిహారాలు పాటిస్తూనే ఉండాలి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా ప్రతిఫలం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఆ శివభగవానుడి యొక్క అనుగ్రహం, ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా జపిస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.